నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ను ప్రపంచ వేదికకు పరిచయం చేసిన దర్శక ధీరుడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిలిం సిటీ వేదికగా గ్లోబ్ ట్రాటో పేరుతో వారణాసి చిత్రం మెగా ఈవెంట్ నిర్వహించారు. ఆ సమయంలో తనకు దేవుడంటే నమ్మకం లేదని చెప్తూ కొన్ని కామెంట్స్ చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు రంగంలోకి దిగి రాజమౌళిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ జక్కన్నకు అండగా నిలిచారు. రాజమౌళి నాస్తికుడిగా ఉండటంలో తప్పేముంది అని వెనకేసుకొచ్చిన ఆర్జీవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 గురించి గుర్తు చేశారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని, దేవుణ్ణి నమ్మాలో వద్దో కూడా వారి ఇష్టం మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు. కాబట్టి రాజమౌళి దేవుణ్ణి నమ్మను అని చెప్పటంలో తప్పు లేదని, ఆయనపై అదే పనిగా విషం చిమ్ముతున్న వారికి సూచన చేశారు. దేవుడంటే నమ్మకం లేనప్పుడు సినిమాలో దేవుడి ప్రస్తావన తీసుకురావటం ఎందుకని కొందరు పసలేని వాదన చేస్తున్నారని ఆర్జీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లాజిక్ ప్రకారం గ్యాంగ్స్టర్ సినిమా చేయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టర్ అయి ఉండాలా? హారర్ సినిమా తీయాలంటే దెయ్యమై ఉండాలా అని ప్రశ్నించారు. రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోయినప్పటికీ అదే దేవుడు ఆయనకు 100 రెట్లు సక్సెస్, సంపద, తనను ఆరాధించే అభిమానులను ఇచ్చారని గుర్తు చేశారు. జక్కన్నపై విషం చిమ్ముతూ దేవుణ్ణి మేము నమ్ముతున్నాం అని చెప్పుకునే మేధావులు 100 జన్మలు ఎత్తినా ఇలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేరని తనదైన శైలిలో వర్మ చురకలంటించారు. దేవుణ్ణి నమ్మేవారు బీపీలతో, అల్సర్లతో ఎందుకు అల్లాడిపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. రాజమౌళి నాస్తికుడిగా ఉన్నప్పటికీ ఎక్కడా భగవంతుణ్ణి తక్కువ చేసి చూపించలేదని, విలువ తగ్గించేలా ఎక్కడా మాట్లాడలేదని ఆర్జీవి గుర్తు చేశారు. కాబట్టి దేవుడు బాగున్నాడు, రాజమౌళి కూడా బాగున్నాడు, సమస్య అంతా దీన్ని అర్థం చేసుకొని మనుషులదే అని తేల్చేశారు. ఇక వారణాసి సినిమాను ఆ భగవంతుడు హిట్ చేసి జక్కన్న బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెంచుతాడని చెప్పారు. మొత్తానికి ఇది భగవంతుడో, భక్తో లేదా దేవుడిపై విశ్వాసమో కాదని, కేవలం అసూయతోనే వీరంతా జక్కన్నపై విషం కక్కుతున్నారు అంటూ తన ట్వీట్ను ముగించాడు రామ్ గోపాల్ వర్మ.